మన ప్రియతమ అధినేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసిన మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా చేనేత అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, చీరాల ప్రజలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది చీరాలలో మీ ముందు నుంచి మాట్లాడడానికి. ఎందుకంటే మొన్న 2024 ఎన్నికల్లో నేను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ పంపించినప్పుడు అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజారిటీ, 42,000 మెజారిటీతో మీరు నన్ను గెలిపించి మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చీరాలకు వచ్చినా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మీ అందరు చూస్తే మీ ఆశీస్సులతో, మన ముఖ్యమంత్రి వర్యుల గారి ఆశీస్సులతో నేను పోయి పార్లమెంటు లోక్సభలో కూర్చున్నాను. అంతేకాదు మీ ఎంపీ, మీరు ఓటు వేసి గెలిపించిన నేను మీ ఎంపీని లోక్సభ స్పీకర్ కుర్చీలో కూడా కూర్చోడానికి అవకాశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. నేను మీ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మిత్రులారా, ఈరోజు చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి చేనేత కార్మికుడు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీ కుటుంబాలని సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆశిస్తున్నాను. చీరాల అంటే చేనేత, చేనేత అంటే చీరాల అనే గొప్ప గుర్తింపు ఉంది. అలాంటి చేనేత నేలపై మీ అందరి మధ్య ఉండటం నాకు గర్వకారణం. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది మన సంస్కారం, మన సంస్కృతి, మన సంప్రదాయం. మన చేనేత కార్మికులు తమ కష్టంతో, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలని ఖ్యాతి చెందుతున్నారు. చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోంది. చేనేత కార్మికుల సంక్షేమము, వారి ఆదాయం పెంపు, యువతకి ఈ రంగం వైపు ఆకర్షించేలాగా అవసరం చర్యలు తీసుకుంటాం. చీరాల నియోజకవర్గం అంటే నాకెంతో ఆత్మీయకరము. మిత్రులారా, అలాగే చీరాల చేనేత కార్మికుల సంక్షేమము, చీరాల ప్రజల అభివృద్ధి కోసము మీ అందరి ఆశీర్వాదంతో మీ ఎంపీగా నేను ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాను. ఈనాడు మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశాన్ని వికసిత్ భారత్ 2047 వైపు నడిపిస్తుండగా, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ని ఆకాంక్షిస్తుండగా, అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గము, సుసంపన్నమైన గ్రామాలు, సాధికారత పొందిన చేనేత కార్మికులు మరియు ప్రపంచ స్థాయిలో పోటీ పడగల చేనేత క్లస్టర్ల ద్వారానే సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. కార్మికుల కోసం పని షెడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మేము వినతి పత్రాలు ఆల్రెడీ సంపాదించాము. భవిష్యత్తు తరాలు మన నేత కార్మికుల సమాజం యొక్క భవిష్యత్తు కోసము మన కార్యాలయము సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తూ ఉంది. కొండముజులూరు, చావిటిపాలెము, వలపర్ల, నాగరాజపల్లి, కోనంకి, ఈపూర్పాలెము మరియు తోటవారిపాలెంలో నేత కార్మికుల కోసం పని షెడ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మనం ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించాము సెంట్రల్ గవర్నమెంట్కి. భవిష్యత్తు తరాల మన నేత కార్మికుల సమాజం యొక్క సేవలను ఎల్లప్పుడూ గుర్తించుకునేలాగా చీరాల రైల్వే స్టేషన్లో నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవన్నీ మిత్రులారా, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు దశగా చెప్తున్నప్పుడు, ఎప్పుడప్పుడు ఏమేం చేయాలని ఢిల్లీకి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చేస్తున్నప్పుడు, ఏమి చేస్తే బాగుంటుందని అందరు ఎంపీలను కూర్చోబెట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే సందర్భంలో నేను కూడా చీరాలకి ఎంత చేసినా తక్కువ అని మళ్ళీ చేస్తూనే ఉంటాను. చీరాల నేత దార్శనికం 247 నా కలలోని చీరాల ఇలా ఉండాలని నేను ఆశిస్తున్నాను. దీనికోసం గట్టిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేస్తాను. ప్రతి నేత కుటుంబానికి ఒక ఆధునిక పనిశాల ఉండాలి. ప్రతి సహకార సంఘం ఆర్థికంగా బలంగా ఉండాలి. ప్రతి నేత కార్మికుడికి అందుబాటు ధరలో రుణం లభించాలి. ప్రతి యువ కళాకారునికి ఆధునిక డిజైన్లు మరియు డిజిటల్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలి. ప్రతి చేనేత ఉత్పత్తి
ఈ ఈ కామర్స్ ద్వారా జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో చేరాలి. ప్రతి మహిళ నేత కార్మికురాలకు ఒక పారిశ్రామికవేత్తగా మారాలి. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటిలో ఒక ఆంటర్ప్రినర్షిప్ ఉండాలి మరియు P4 అనే కాన్సెప్ట్ కూడా పెట్టారు. P4 కాన్సెప్ట్ కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే లాంచ్ చేసింది మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ముఖ్యమంత్రి గారు P4 కాన్సెప్ట్ కూడా చేశారు. మొత్తం భారతదేశం అంతా ఇప్పుడు అందరూ కాపీ చేయాలని చూస్తున్నారు. అది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. ప్రతి చేనేత క్లస్టర్ నూతన ఆవిష్కరణ కేంద్రంగా మారాలి. మేడ్ ఇన్ చీరాల ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే బ్రాండ్గా మారాలి. మిత్రులారా, చైనా తయారీ రంగాన్ని నిర్మించింది, జపాన్ నాణ్యతను నిర్మించింది, ఇటలీ ఫ్యాషన్ను నిర్మించింది. మరి చీరాల ప్రపంచంలోనే అత్యుత్తమ సుస్థిర చేనేత బ్రాండ్ను ఎందుకు నిర్మించలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. మనందరం కలిసి కట్టుగా పనిచేస్తే ఇది నిజమవుతుంది అని నేను భావిస్తున్నాను. మన దగ్గర నైపుణ్యం ఉంది, మన దగ్గర వారసత్వం ఉంది, మన దగ్గర సంకల్పం ఉంది. మనకు కావాల్సిందల్లా సామూహిక కృషి మాత్రమే. ప్రభుత్వ సహకార రంగము, ప్రైవేట్ పరిశ్రమ, డిజైన్ సంస్థలు, విద్యా సంస్థలు, ఎగుమతి సంస్థలు, బ్యాంకులు, యువ పారిశ్రామికవేత్తలు మరియు అన్నిటికంటే ముఖ్యంగా మన కష్టపడే పనిచేసే నేత కార్మికులు మనతో ఉండగా ఇది ఎందుకు జరగదు నేను అంటున్నాను. ఈ భాగస్వాములందరూ కలిసి మనం పనిచేసినప్పుడు చీరాల భారతదేశంలోని అతిపెద్ద సంస్కృతి చేనేత మరియు వస్త్ర పర్యావరణ వ్యవస్థగా మారగలదు. ఇది ఒక కళ కాదు, ఇది సాధించగలిగే లక్ష్యం అని నేను చెప్తున్నాను. ప్రతి పౌరునిగా వీలైనప్పుడల్లా చేనేత వస్త్రాలు ధరించడం, చేనేతను ప్రోత్సహించడం, చేనేతను బహుమతిగా ఇవ్వడం, చేనేతను వేడుకగా జరుపుకోవడం. ఎందుకంటే చేసే ప్రతి చేనేత కొనుగోలు ఒక కుటుంబాన్ని అందుకుంటుంది. ప్రతి చీర ఒక మగ్గాన్ని నడిపిస్తుంది. నేసిన ప్రతి మీటరు మన వారసత్వాన్ని కాపాడుతుంది అని భావిస్తూ, మరి మీరందరూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. మన ప్రియతమ అధినేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసిన మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా చేనేత అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, చీరాల ప్రజలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది చీరాలలో మీ ముందు నుంచి మాట్లాడడానికి. ఎందుకంటే మొన్న 2024 ఎన్నికల్లో నేను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ పంపించినప్పుడు అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజారిటీ, 42,000 మెజారిటీతో మీరు నన్ను గెలిపించి మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చీరాలకు వచ్చినా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మీ అందరు చూస్తే మీ ఆశీస్సులతో, మన ముఖ్యమంత్రి వర్యుల గారి ఆశీస్సులతో నేను పోయి పార్లమెంటు లోక్సభలో కూర్చున్నాను. అంతేకాదు మీ ఎంపీ, మీరు ఓటు వేసి గెలిపించిన నేను మీ ఎంపీని లోక్సభ స్పీకర్ కుర్చీలో కూడా కూర్చోడానికి అవకాశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. నేను మీ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మిత్రులారా, ఈరోజు చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి చేనేత కార్మికుడు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీ కుటుంబాలని సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆశిస్తున్నాను. చీరాల అంటే చేనేత, చేనేత అంటే చీరాల అనే గొప్ప గుర్తింపు ఉంది. అలాంటి చేనేత నేలపై మీ అందరి మధ్య ఉండటం నాకు గర్వకారణం. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది మన సంస్కారం, మన సంస్కృతి, మన సంప్రదాయం. మన చేనేత కార్మికులు తమ కష్టంతో, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలని ఖ్యాతి చెందుతున్నారు. చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోంది. చేనేత కార్మికుల సంక్షేమము, వారి ఆదాయం పెంపు, యువతకి ఈ రంగం వైపు ఆకర్షించేలాగా అవసరం చర్యలు తీసుకుంటాం. చీరాల నియోజకవర్గం అంటే నాకెంతో ఆత్మీయకరము. మిత్రులారా, అలాగే
చీరాల చేనేత కార్మికుల సంక్షేమము, చీరాల ప్రజల అభివృద్ధి కోసము మీ అందరి ఆశీర్వాదంతో మీ ఎంపీగా నేను ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాను. ఈనాడు మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశాన్ని వికసిత్ భారత్ 2047 వైపు నడిపిస్తుండగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ని ఆకాంక్షిస్తుండగా అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గము, సుసంపన్నమైన గ్రామాలు, సాధికారత పొందిన చేనేత కార్మికులు మరియు ప్రపంచ స్థాయిలో పోటీ పడగల చేనేత క్లస్టర్ల ద్వారానే సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. కార్మికుల కోసం పని షెడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మేము వినతి పత్రాలు ఆల్రెడీ సంపాదించాము. భవిష్యత్తు తరాలు మన నేత కార్మికుల సమాజం యొక్క భవిష్యత్తు కోసము మన కార్యాలయము సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తూ ఉంది. కొండముజులూరు, చావిటిపాలెము, వలపర్ల, నాగరాజపల్లి, కోనంకి, ఈపూర్పాలెము మరియు తోటవారిపాలెంలో నేత కార్మికుల కోసం పని షెడ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మనం ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించాము సెంట్రల్ గవర్నమెంట్కి. భవిష్యత్తు తరాల మన నేత కార్మికుల సమాజం యొక్క సేవలను ఎల్లప్పుడూ గుర్తించుకునేలాగా చీరాల రైల్వే స్టేషన్లో నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవన్నీ మిత్రులారా, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు దశగా చెప్తున్నప్పుడు, ఎప్పుడప్పుడు ఏమేం చేయాలని ఢిల్లీకి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చేస్తున్నప్పుడు ఏమి చేస్తే బాగుంటుందని అందరు ఎంపీలను కూర్చోబెట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే సందర్భంలో నేను కూడా చీరాలకి ఎంత చేసినా తక్కువ అని మళ్ళీ చేస్తూనే ఉంటాను. చీరాల నేత దార్శనికం 247 నా కలలోని చీరాల ఇలా ఉండాలని నేను ఆశిస్తున్నాను. దీనికోసం గట్టిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేస్తాను. ప్రతి నేత కుటుంబానికి ఒక ఆధునిక పనిశాల ఉండాలి. ప్రతి సహకార సంఘం ఆర్థికంగా బలంగా ఉండాలి. ప్రతి నేత కార్మికుడికి అందుబాటు ధరలో రుణం లభించాలి. ప్రతి యువ కళాకారునికి ఆధునిక డిజైన్లు మరియు డిజిటల్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలి. ప్రతి చేనేత ఉత్పత్తి ఈ కామర్స్ ద్వారా జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో చేరాలి. ప్రతి మహిళా నేత కార్మికురాలకు ఒక పారిశ్రామికవేత్తగా మారాలి. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటిలో ఒక ఆంటర్ప్రినర్షిప్ ఉండాలి మరియు P4 అనే కాన్సెప్ట్ కూడా పెట్టారు. P4 కాన్సెప్ట్ కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే లాంచ్ చేసింది మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ముఖ్యమంత్రి గారు P4 కాన్సెప్ట్ కూడా చేశారు. మొత్తం భారతదేశం అంతా ఇప్పుడు అందరూ కాపీ చేయాలని చూస్తున్నారు. అది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. ప్రతి చేనేత క్లస్టర్ నూతన ఆవిష్కరణ కేంద్రంగా మారాలి. మేడ్ ఇన్ చీరాల ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే బ్రాండ్గా మారాలి. మిత్రులారా, చైనా తయారీ రంగాన్ని నిర్మించింది, జపాన్ నాణ్యతను నిర్మించింది, ఇటలీ ఫ్యాషన్ను నిర్మించింది. మరి చీరాల ప్రపంచంలోనే అత్యుత్తమ సుస్థిర చేనేత బ్రాండ్ను ఎందుకు నిర్మించలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ఇది నిజమవుతుంది అని నేను భావిస్తున్నాను. మన దగ్గర నైపుణ్యం ఉంది, మన దగ్గర వారసత్వం ఉంది, మన దగ్గర సంకల్పం ఉంది. మనకు కావాల్సిందల్లా సామూహిక కృషి మాత్రమే. ప్రభుత్వ సహకార రంగము, ప్రైవేట్ పరిశ్రమ, డిజైన్ సంస్థలు, విద్యా సంస్థలు, ఎగుమతి సంస్థలు, బ్యాంకులు, యువ పారిశ్రామికవేత్తలు మరియు అన్నిటికంటే ముఖ్యంగా మన కష్టపడే పనిచేసే నేత కార్మికులు మనతో ఉండగా ఇది ఎందుకు జరగదని నేను అంటున్నాను. ఈ భాగస్వాములందరూ కలిసి మనం పనిచేసినప్పుడు చీరాల భారతదేశంలోని అతిపెద్ద సంస్కృతి చేనేత మరియు వస్త్ర పర్యావరణ వ్యవస్థగా మారగలదు. ఇది ఒక కళ కాదు, ఇది సాధించగలిగే లక్ష్యం అని నేను చెప్తున్నాను. ప్రతి పౌరునిగా వీలైనప్పుడల్లా చేనేత వస్త్రాలు ధరించడం, చేనేతను ప్రోత్సహించడం, చేనేతను బహుమతిగా ఇవ్వడం, చేనేతను వేడుకగా జరుపుకోవడం. ఎందుకంటే చేసే ప్రతి చేనేత కొనుగోలు ఒక కుటుంబాన్ని అందుకుంటుంది. ప్రతి చీర ఒక మగ్గాన్ని నడిపిస్తుంది. నేసిన ప్రతి మీటరు మన వారసత్వాన్ని కాపాడుతుంది అని భావిస్తూ, మరి మీరందరూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.